No idea? Okay. So third property, differentiation. Differentiation of phi of t. అంటే STM ని డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేయడం వల్ల మనకి సిస్టమ్ మ్యాట్రిక్స్ A అనే మ్యాట్రిక్స్ వస్తుంది. అండ్ ఫోర్త్ ప్రాపర్టీ ఇస్ phi of t1 into phi of t2 is equal to phi of t1 plus t2. So these are the four properties, major properties of STM properties. Okay, these are the major properties of STM. So STM main properties, these are the things. So last class lo almost all class ending time lo ivi discuss chesam. 10 minutes before 5 to 10 minutes mundu, but chala mandi leru class. Okay, so class లో ఉన్నది ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రమే ఇది ఐడియా ఉంటుంది. మిగతా వాళ్ళు లాస్ట్ ఎగ్జిట్ అయ్యారు మరి 5 to 10 minutes ముందుగా, కాబట్టి మళ్ళీ రీకలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో STM అంటే ఏంటి ఆ సొల్యూషన్ లో చెప్పాను. వచ్చిన STM నుంచి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే డైరెక్ట్ గా STM వస్తుంది. STM అంటే ఏంటనే చెప్పి దాని నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ STM. సో ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ మెథడ్ జనరల్ మెథడ్ అందరూ యూజ్ చేసే మెథడే. సో దీంట్లో మనకి ఇన్వర్స్ జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసి కొంచెం క్విక్ గా క్యాలిక్యులేషన్ చేయాలి. లేదు అలా కాదనుకుంటే షార్ట్ కట్ అప్లై చేయొచ్చు, ఈ ప్రాపర్టీస్ అప్లై చేస్తే చాలు. ఓకే, సో ప్రాపర్టీస్ అంటే ఫస్ట్ ప్రాపర్టీ అబ్జర్వ్ చేయండి. phi of 0 is equal to I అంటే phi of t. STM అంటే phi of t. టైం 0 తీసుకున్నప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. అర్థమవుతుంది కదా? phi of t, STM is phi of t. టైం పీరియడ్ 0 ఉండాలి. 0 ఉన్నప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ క్యాపిటల్ I రావాలి. మరి ఇక్కడ ఇచ్చినవన్నీ STMసే కదా, 4 ఆప్షన్స్. ఈ 4 ఆప్షన్స్ లో టైం t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుందో లేదో చెక్ చేయండి. ఓకే, సో ఇక్కడ చెక్ చేసి చూడండి. టైం t ఈక్వల్ టు 0 అయితే రైట్, ఇది రాదు. లేదు మీకు డౌట్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకోండి. e పవర్ 0 మనకు రావాల్సిన మ్యాట్రిక్స్ 1001 కదా, 1001 దట్ ఈస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. 1001 రావాలి ఐడెంటిటీ మ్యాట్రిక్స్, కానీ ఈ మ్యాట్రిక్స్ రాదు. అలానే ఇది కూడా రాదు. ఇది ఒక్కటే పాసిబుల్ అవుతుంది. ఇది ఒక్కటే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. t ఈక్వల్ టు 0 ఇది కూడా రాదు. సో కాబట్టి ఈ విధంగా మనం ఫస్ట్ ప్రాపర్టీ యూజ్ చేసి క్రాస్ చెక్ చేస్తే చాలు. క్రాస్ చెక్ చేయగలిగితే యూ కెన్ డైరెక్ట్లీ సే t ఈక్వల్ టు 0 అంటే ఇది 0 అయిపోతుంది. ఇది 0, స్టార్టింగ్ 1 రావాలి, కానీ ఇది 0 ఉంది, ఇది 0 ఉంది. ఇది చెక్ చేశారంటే t ఈక్వల్ టు 0 అంటే ఇది 0 అవుతుంది, కానీ ఇక్కడ మాత్రం చెక్ చేశారంటే e పవర్ t అంటే 1 వస్తుంది. సో కాబట్టి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇది. సో సాల్వ్ చేసే షార్ట్ కట్ ఏంటంటే యూజ్ ద ప్రాపర్టీస్, దట్స్ ఆల్. ఎక్కడైనా కూడా మనకి ప్రాపర్టీస్ బాగా గ్రిప్ లో ఉంటే యూ కెన్ అప్లై ద షార్ట్ కట్స్. ఇదనే కాదు, STM అనే కాదు, మీకు నెక్స్ట్ ఫర్దర్ గా ఎక్కడైనా మనకి ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నారంటే, ఏదైనా ఒక థీరం గురించి లేదా కాన్సెప్ట్ గురించి ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీస్. విత్ దట్ ప్రాపర్టీ ఓన్లీ యూ కెన్ డెవలప్ ఏ షార్ట్ కట్, దట్స్ ఆల్. ఓకే, సో ఇక్కడ చూడండి సెకండ్ ప్రాపర్టీ ఏంటి. STM అనేది ఒక మ్యాట్రిక్స్. ఆ మ్యాట్రిక్స్ యొక్క హోల్ ఇన్వర్స్ కావాలి అంటే STM మ్యాట్రిక్స్ యొక్క హోల్ ఇన్వర్స్ అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కావాలన్నమాట. ఇది STM కదా, సో ఈ STM యొక్క ఇన్వర్స్ కావాలనుకోండి. ఇన్వర్స్ కావాలంటే ఏం చేయొచ్చు, సింపుల్ గా ఈ ప్రాపర్టీ ప్రకారం t ఉన్న చోట -t సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ STM లో t ఉన్న చోట -t సబ్స్టిట్యూట్ చేయండి, ఇన్వర్స్ వస్తుంది. అంటే అర్థమైంది కదా షార్ట్ కట్ అది. సో ఇన్వర్స్ ఆఫ్ STM అడిగితే టైం పీరియడ్ t ఉన్న చోట -t సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద ఇన్వర్స్, దట్ ఇస్ ద ప్రాపర్టీ, రైట్. అలానే డిఫరెన్షియేషన్ ఆఫ్ STM అంటే ఈ STM ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందంటే సిస్టమ్ మ్యాట్రిక్స్ వస్తుంది, క్యాపిటల్ A. ఈ STM ని డిఫరెన్షియేట్ చేస్తే సిస్టమ్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వాలి కంపల్సరీగా STM. సో కాబట్టి ఆ విధంగా మనం క్రాస్ చెక్ చేసుకోగలిగితే ఎప్పుడైనా అవసరాన్ని బట్టి మనం వాడచ్చు, కానీ ఎక్కువగా మనం ఫస్ట్ ప్రాపర్టీని బట్టి చెప్పేవచ్చు. అంటే STM మీద ఎక్కువ డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు కాబట్టి ఫైండ్ STM అంటాడు కాబట్టి యూ కెన్ యూజ్ ఫస్ట్ ప్రాపర్టీ. సో ఇచ్చిన ఆప్షన్ లో ఫస్ట్ ప్రాపర్టీ ఏది వ్యాలిడ్ అవుతుందో చెక్ చేసుకొని రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఆ విధంగా క్రాస్ చెక్ చేయండి. ఒకవేళ మనకి 2 ఆప్షన్స్ వచ్చాయనుకోండి, ఆ విధంగా సాటిస్ఫై అయ్యేలాగా 1001 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రెండు ఆప్షన్లు వచ్చాయనుకోండి, అప్పుడు ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సిన సెకండ్ ప్రాపర్టీ చెక్ చేయాలి. అది కూడా లేదనుకోండి, అది కూడా కష్టం అనుకుంటే థర్డ్ ప్రాపర్టీ చేయాలి. సో ఇవన్నీ నాకు లెంగ్తీగా వస్తారంటే ఫస్ట్ ప్రాపర్టీలోనే ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ మీకు రాలేదంటే గో ఫర్ జనరల్ మెథడ్, దట్స్ ఆల్.
ఫస్ట్ ప్రాపర్టీలో ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ప్రాపర్టీలో మళ్ళీ 2 ఆప్షన్లు మిగిలాయి అనుకోండి, చెక్ ఫర్ థర్డ్ ప్రాపర్టీ, బెటర్ ఆప్షన్. లేదు సార్ అప్పుడు కూడా నాకు 2 ఆప్షన్లు అలానే ఉన్నాయి అనుకుంటే డూ ద జనరల్ మెథడ్. దట్స్ ఆల్. ఓకే, సో దిస్ ద ఫస్ట్ క్వశ్చన్. అర్థమైందమ్మా? ఆర్ యు ఏబుల్ టు అండర్స్టాండ్? అర్థమవుతుందా? Yes, sir. Okay. Thank you for responding. So this is the first question. Second question note చేసుకోండి. ఎలానే సెకండ్ క్వశ్చన్ నేను రీడ్ అవుట్ చేస్తాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి. మా the STM for the system x.ax, STM for the system x.ax with initial state x of 0, అంటే ఇనిషియల్ స్టేట్ వాల్యూ ఎంత అంటే x of 0, స్టేట్ వెక్టర్ x of 0 is. okay, so the STM for the system x.ax with initial state x of 0 is. సో ఈ ఆప్షన్ లో అంటే ఇక్కడ అడిగింది ఏంటంటే STM అడిగాడు, x.ax హోమోజీనియస్ ఈక్వేషన్ కి STM అడిగాడు. హోమోజీనియస్ అయినా నాన్ హోమోజీనియస్ అయినా STM phi of t నే. STM phi of t. హోమోజీనియస్ అంటే మనకి ఇన్పుట్ 0, u of t వాల్యూ 0. అదే u of t తో ఉందనుకోండి నాన్ హోమోజీనియస్ అన్నమాట. స్టేట్ ఈక్వేషన్ జనరల్ గా నాన్ హోమోజీనియస్, బట్ ఇక్కడ హోమోజీనియస్ ఇచ్చాడు. హోమోజీనియస్ ఇచ్చి STM కనుక్కోమని. సో ఈ హోమోజీనియస్ STM కనుక్కోమంటే STM అనేది మారదు, స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ phi of t నే. సో S డొమైన్ లో ఫార్మ్ రాస్తే L ఇన్వర్స్ ఆఫ్ SI మైనస్ A ఇన్వర్స్. S డొమైన్ లో ఆన్సర్ రాస్తే L ఇన్వర్స్ ఆఫ్ SI మైనస్ A ఇన్వర్స్. L ఇన్వర్స్ అంటే లాప్లాస్ ఇన్వర్స్ అని. సో ఇప్పుడు ఆప్షన్స్ మీరు క్రాస్ చెక్ చేసుకున్నట్టే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ SI minus A inverse is the answer. So C is the answer. Laplace inverse of SI minus A inverse. So that is the answer. Okay. Right. So next question. Direct theory question అదేం లేదు, జస్ట్ ఆప్షన్ వాడు ఇచ్చిన ఆప్షన్స్ క్రాస్ చెక్ చేసుకొని ఆప్షన్ లో మనకి ఫార్ములా రాయాలంటే. STM ఫార్ములా అడిగాడు, ఆ ఫార్ములా రాస్తాం. కొత్తగా ఏం లేదు. Okay. Next, we will move further. Third question. So third question, given the homogeneous state equation, question number 3, given the homogeneous state equation x dot will also leave. Okay, you can write like this, x dot. Okay, x dot is equal to -3, 1, 0, -2. Given homogeneous state equation, and ఇది homogeneous state equation, because u of t value అంటే input vector 0, u of t value 0. Given homogeneous state equation x dot is equal to -3, 1, 0, -2. అయితే ఇక్కడ ఏం కనుక్కోవాలి, the steady state value of x of s, the steady state value of x of xss, the steady state value, x value steady state is nothing but limit s tends to infinity x of t. అంటే వాడే మెన్షన్ చేశాడు స్టడీ స్టేట్ వాల్యూ ఆఫ్ స్టేట్ వేరియబుల్ xs కావాలంటే s limit t tends to infinity x of t, given the initial state values of are 10, -10 matrix whole power t is. So this is the question. So first understand the question, what they have given and what we need to find out. First understand what they have given and what we need to find out. So homogeneous state equation ichadu, we need to find out steady state value, not error, steady state value of x of s. ఆ ఫార్ములా వాడే ఇచ్చేసాడు.
అంటే స్టేట్ వేరియబుల్ xss అంటే స్టడీ స్టేట్ వాల్యూ ఆఫ్ x is nothing but t tends to infinity x of t given the initial state values are 10 minus 10 whole power t is now study b value 10 minus 10 b value 10 minus 10 అవుతుంది b value 10 minus 10 b value b matrix b matrix ఇది b matrix కాదు క్వశ్చన్ లో గివెన్ ఇనిషియల్ స్టేట్ వాల్యూస్ అన్నాడు స్టేట్ వాల్యూస్ అంటే ఇనిషియల్ వాల్యూస్ ఇనిషియల్ స్టేట్ వాల్యూస్ x ఆఫ్ 0 అంటాం కదా ఇనిషియల్ వాల్యూస్ ఆ ఇనిషియల్ వాల్యూస్ ఇచ్చాడు ఇట్ ఇస్ నాట్ ఎ b matrix రావాలంటే యాక్చువల్ గా స్టేట్ మ్యాట్రిక్స్ లో ax plus bu y is equal to cx plus bu this is a state model ఈ స్టేట్ మోడల్ లో ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం ఇట్ ఇస్ నథింగ్ బట్ స్టేట్ ఈక్వేషన్ ఇది జనరల్ గా మనకు తెలిసిందే దిస్ ద అవుట్పుట్ ఈక్వేషన్ ఓకే కానీ ఒక క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు ఇక్కడ వరకే మెన్షన్ చేశాడు అంటే బి వాల్యూ లేదు అంటే బియు వాల్యూ లేదు అంటే బి వాల్యూ ఇంకా ఉన్నా లేకపోయినా బి వాల్యూ ఇచ్చిన వాల్యూ ఇనిషియల్ స్టేట్ వాల్యూ ఇట్ ఇస్ నాట్ ద బి మ్యాట్రిక్స్ ఓకే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో మీనింగ్ ఏంటంటే హోమోజీనియస్ అన్నాడు కాబట్టి నాన్ హోమోజీనియస్ కానీ అక్కడ ఇచ్చింది ఏంటంటే హోమోజీనియస్ సో ఎక్స్ డాట్ ఇస్ ఈక్వల్ టు ఏఎక్స్ ఇది హోమోజీనియస్ ఓకే సో హోమోజీనియస్ సో వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు ఏ మ్యాట్రిక్స్ -3 0 -2 మరి ఇదేంటి సార్ అంటే బి మ్యాట్రిక్స్ కాదు ఇది ఇనిషియల్ వెక్టర్ x ఆఫ్ 0 ఇనిషియల్ స్టేట్ వెక్టర్ అంటే x1 x2 ఉన్నాయి కదా వాటి యొక్క ఇనిషియల్ వాల్యూస్ సో x ఆఫ్ 0 అనేది ఒక వెక్టర్ t అంటే మీనింగ్ ఏంటంటే ట్రాన్స్పోజ్ ఈ మ్యాట్రిక్స్ కి ట్రాన్స్పోజ్ అని ఇక్కడ రో వైజ్ ఇచ్చాడు కాలం వైజ్ రాయండి అని మీనింగ్ ఇది యాక్చువల్ గా ఇచ్చింది ఓకే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఇనిషియల్ స్టేట్ వాల్యూ అంటే ఇనిషియల్ స్టేట్ వాల్యూ అంటే ఇనిషియల్ వాల్యూస్ x ఆఫ్ t కి ఇనిషియల్ వాల్యూస్ ఇచ్చాడు ట్రాన్స్పోజ్ అంటే రో వైజ్ ఉన్నది కాలం వైజ్ రాయండి ఓకే సో ఇది వాడు ఇచ్చిన డేటా మనం కనుక్కోవాల్సింది ఎక్సెస్ దట్ ఈస్ స్టడీ స్టేట్ వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ చూడండి లిమిట్ t tends to infinity x of t సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఫైనల్ వాల్యూ స్టడీ స్టేట్ వాల్యూ కావాలి కాబట్టి లిమిట్ t tends to infinity x of t ఇది కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది దీన్ని s డొమైన్ లో రాయండి లిమిట్ s tends to 0 s into x of s అని రాయొచ్చు అంటే x of s వాల్యూ తెలియాలి కానీ ఇక్కడ x of s వాల్యూ కనుక్కోవడానికి లేదు బట్ నో నీడ్ టు గో ఫర్ s డొమైన్ ఇక్కడైతే ఎందుకు సార్ ఇక్కడ టైం డొమైన్ లోనే వస్తుంది బికాస్ ఇఫ్ యు అబ్జర్వ్ హియర్ x of t అంటే ఏంటంటే సొల్యూషన్ ఆఫ్ దిస్ హోమోజీనియస్ ఈక్వేషన్ x of t అంటే ఏంటంటే ఈ x డాట్ ax ఉంది కదా x డాట్ ax ఉంది కదమ్మా ఈ x డాట్ ax యొక్క సొల్యూషన్ ఓకే సో ఇది లాస్ట్ క్లాస్ లో మనం డిరైవ్ చేసి చెప్పుకున్నాం సొల్యూషన్ ఆఫ్ x డాట్ ax సో x డాట్ ax ఇస్ నథింగ్ బట్ హోమోజీనియస్ ఈక్వేషన్ దీని యొక్క సొల్యూషన్ కావాలంటే solution is x of t is equal to phi of t into x of 0 ఇది యాక్చువల్ గా మన సొల్యూషన్ సో x dot of ax సొల్యూషన్ కావాలంటే x of t వస్తుంది అంటే దీన్ని సాల్వ్ చేస్తే x of t వస్తుంది లాస్ట్ క్లాస్ లో డెరివేషన్ చేసాం సో ఆ డెరివేషన్ లో చెప్పాను ZIR జీరో ఇన్పుట్ రెస్పాన్స్ అంటాం ZIR ఓకే జీరో ఇన్పుట్ రెస్పాన్స్ అంటే దీన్ని కాదు అనేది యాక్చువల్ గా ఇక్కడ వచ్చిన అవుట్పుట్ సో this the ZIR zero input response x of t okay na so x dot ax is nothing but homogeneous equation దీన్ని సాల్వ్ చేస్తే మనకి x of t ఫంక్షన్ వస్తది ఆ x of t ఫంక్షన్ నే phi of t into x of 0 రాయొచ్చు సో ఇక్కడ మనకి x of 0 కావాలి కదా వెక్టర్ ఆ x of 0 వెక్టర్ ఆ క్వశ్చన్ లో ఇచ్చారు అర్థమవుతుందా నెక్స్ట్ phi of t అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి STM phi of t is nothing but STM ఓకే సో phi of t is nothing but STM సో క్వశ్చన్ చూడండి సొల్యూషన్ ఆఫ్ హోమోజీనియస్ అని అడగకుండా ఈ విధంగా ఇచ్చాడు సో దీంట్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టాలి లాస్ట్ క్లాస్ మీరు కొంచెం జాగ్రత్తగా వినుంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు
బికాస్ ఇక్కడ ఎక్స్ ఆఫ్ టీ అంటున్నాడు కాబట్టి ఎక్స్ ఆఫ్ టీ అంటే దీన్ని సాల్వ్ చేస్తూ వచ్చే ఈక్వేషన్ ఎక్స్ ఆఫ్ టీ. మరి ఇదేది హోమోజెనియస్ ఈక్వేషన్ కాబట్టి హోమోజెనియస్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎక్స్ ఆఫ్ టీ వస్తుంది. సో ఎక్స్ ఆఫ్ టీ టైం డొమైన్ లోనే మనకు వాల్యూ వస్తుంది. వచ్చిన టైం డొమైన్ లో వచ్చిన వాల్యూని డైరెక్ట్ ఇక్కడ తీసుకున్నా సరిపోతుంది. లేదు సార్ నాకు ఎక్స్ ఆఫ్ ఎస్ చేస్తానంటే ఎక్స్ ఆఫ్ ఎస్ పైన చేయవచ్చు. అంటే నేను అనేది దీని రిక్వైర్మెంట్ ఉండదు అనుకున్నాను. ఎక్స్ ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోతుంది బికాస్ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఫైవ్ ఆఫ్ టీ హియర్. సో ఫైవ్ ఆఫ్ టీ అంటే ఏంటో ప్రొసీజర్ అర్థమైంది, క్వశ్చన్ అర్థమైంది కదా. ఇంకా సొల్యూషన్ చేద్దాం. సో క్వశ్చన్ ఇది వాడిచ్చింది, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఈ మ్యాట్రిక్స్ ఏంటంటే ఎక్స్ ఆఫ్ జీరో, అంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎక్స్ ఆఫ్ జీరో వెక్టర్ కావాలి కాబట్టి అది ఇచ్చాడు, రైట్. సో ఇది వాడిచ్చిన డేటా. మనం కనుక్కోవాల్సింది ఈ వాల్యూ కనుక్కోవాలి, దట్ ఈస్ లిమిట్ టీ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ టీ ఆ వాల్యూ కనుక్కోవాలి. సో ఫస్ట్ థింగ్ ఎక్స్ ఆఫ్ టీ కనుక్కోండి. ఎక్స్ ఆఫ్ టీ అంటే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయండి, దెన్ వీ కెన్ అప్లై టీ టెండ్స్ టు ఇన్ఫినిటీ లేటర్ ఆన్. ఓకే, సో టీ టెండ్స్ టు ఇన్ఫినిటీ తర్వాత అప్లై చేద్దాం. ముందు ఎక్స్ ఆఫ్ టీ క్యాలిక్యులేట్ చేయండి, దెన్ వీ క్యాలిక్యులేట్ స్టడీ స్టేట్ వాల్యూ. ఓకే, అర్థమైంది కదా క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అనేది. సో ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. ఓకే, ట్రై చేయండి మీరు, నేను ట్రై చేస్తాను, ఇక్కడ రాస్తున్నాను సొల్యూషన్, మీరు ట్రై చేయండి. సో ఫస్ట్ థింగ్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ద సొల్యూషన్. ఓకేనా, సొల్యూషన్ ఆఫ్ homogeneous state equation, homogeneous state equation, solution of homogeneous state equation, that is x dot is equal to ax is x of t is equal to phi of t into x of 0. మరి phi of t అంటే L inverse of si minus a inverse into x of 0 vector. Okay, so L inverse of si minus a inverse, L inverse of si minus a inverse అంటే ఏ వాల్యూ తెలుసు మనకి. ఓకే, సో s0 0s మైనస్ ఏ మ్యాట్రిక్స్ -3 1 0 -2, ఓకేనా, ఇంటూ x of 0. x of 0 వెక్టర్ ఉంది బట్ లాస్ట్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం, వెక్టర్ రాయాలంటే లెంగ్తీ కాబట్టి. సో L ఇన్వర్స్ ఆఫ్ సబ్ట్రాక్ట్ చేసుకోండి s plus 3 -1 0 -1 నెక్స్ట్ 0 నెక్స్ట్ s minus 1 అంటే s plus 2, ఓకేనా, ఇంటూ x of 0, మరి దీంట్లో ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. L ఇన్వర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రతి ఎలిమెంట్ కి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయాలి. వెయిట్ ఇక్కడ వరకు క్యాలిక్యులేట్ చేసామంటే si మైనస్ దీనికి హోల్ ఇన్వర్స్ రావాలి కదా, అది మర్చిపోయాం. సో ఈ మొత్తానికి హోల్ ఇన్వర్స్ రావాలి, దెన్ ఫస్ట్ ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయండి, తర్వాత హోల్ ఇన్వర్స్ ఇన్వర్స్ కనుక్కోండి, తర్వాత ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయండి. ఫస్ట్ ఇన్వర్స్ 2/2 మ్యాట్రిక్స్ బికాస్ హోల్ ఇన్వర్స్ రావాలి, మర్చిపోద్దండి, అది మర్చిపోతే ఆన్సర్ రావు. సో హోల్ ఇన్వర్స్ రావాలి, హోల్ ఇన్వర్స్ అంటే 2/2 కాబట్టి s plus 2 s plus 3 అడ్జాయింట్ ఏ రాసేసాను, డెట్ ఏ అంటే ad minus bc. సో s plus 3 ఇంటూ s plus 2 ad minus bc, ad minus bc అంటే 0 కాబట్టి 0 తో అవసరం లేదు. సో x of 0 ఎవరైనా అర్థం కాకపోతే అడగండి. ఓకే, ఐ థింక్ యూ కెన్ అండర్స్టాండ్. ఫస్ట్ si మైనస్ ఏ మ్యాట్రిక్స్ కనుక్కున్నాం, దానికి ఇన్వర్స్ కనుక్కోవాలి కాబట్టి అడ్జాయింట్ బై డెట్ ఏ. సో ప్రతి ఎలిమెంట్ కి ఫస్ట్ ఇక్కడ డివైడ్ చేయండి, s plus 2 డివైడ్ బై s plus 3 into s plus 2 అంటే L ఇన్వర్స్ ఆఫ్, యూ కెన్ రైట్ L ఇన్వర్స్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుంది 1 by s plus 3, సెకండ్ ఎలిమెంట్ 1 by s plus 2 into s plus 3, సెకండ్ ఎలిమెంట్. ఓకే, సెకండ్ ఎలిమెంట్. ది థర్డ్ ఎలిమెంట్ 0, ఫోర్త్ ఎలిమెంట్ 1 by s plus 2 into x of 0, డిఫాల్ట్ ఇంటూ x of 0 అనేది డిఫాల్ట్ గా ఉంది, రైట్. మనం ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేయాలి, దీనికి డైరెక్ట్ ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే 1 by s plus a కాబట్టి e4 minus 3t వస్తుంది, ఇది 0. ఈ ఎలిమెంట్ చేయాలంటే ఇక్కడ మళ్ళీ కాన్స్టెంట్స్ వస్తాయి, a power e4 minus 2t plus b into e4 minus 3t, ఏ వాల్యూ b వాల్యూ కనుక్కోవాలి. ఓకే, e4 minus 2t into x of 0, ఈ వాల్యూ కనుక్కోవాలి. ఏ బి ఎందుకు రాసానంటే ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలి, దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తే ఎలా రాస్తారు, a by s plus 2, దీని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఫార్మాట్ మీరు రాస్తారంటే దీని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తాం, పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే a by s plus 2 plus b into b by s plus 3 అని రాస్తాం.
ఓకేనా, ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్. మరి దీనికి ఇన్వర్స్ లాప్లాస్ అప్లై చేస్తే a ఇంటూ e పవర్ మైనస్ 2t b ఇంటూ e పవర్ మైనస్ 3t అని రాయాలి. ఓకేనా, సో ఆ విధంగా మనం సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? రైట్. సో అంటే ఇప్పుడు మనం ఏ బి వాల్యూస్ తెలియకుండా చేయడం కష్టమే, అది సాల్వ్ చేయాలి. యాక్చువల్లీ నేను డైరెక్ట్ గా రాశాను, బట్ ఏ వాల్యూ బి వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ఏ వాల్యూ బి వాల్యూ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే దెన్ విల్ గెట్ ఎల్ ఇన్వర్స్. సో ఎక్స్ ఆఫ్ 0 ఉంది. ఎక్స్ ఆఫ్ 0 అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాం 10 మైనస్ 10 హోల్ పవర్ అన్నాం కాబట్టి, సో ఇక్కడ ఆ వాల్యూ ఇక్కడ రాస్తానమ్మా. e పవర్ మైనస్ 3t 0 a ఇంటూ e పవర్ మైనస్ 2t ప్లస్ b ఇంటూ e పవర్ మైనస్ 3t e పవర్ మైనస్ 2t ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 అంటే కాలమ్ మ్యాట్రిక్స్ అయిపోతుంది, బికాస్ ట్రాన్స్పోజ్ కాబట్టి కాలమ్ మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు రో వైజ్ గా కాలమ్ వైజ్ గా మల్టిప్లై చేయండి, అంతే కదా, సొల్యూషన్ వస్తుంది. ఎక్స్ ఆఫ్ టీ సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. రో తీసుకొని కాలమ్ తో మల్టిప్లై చేయండి, రో తీసుకొని కాలమ్ తో. ఓకే, ఇక్కడ రాస్తున్నామా, అక్కడ స్పేస్ లేదు, ఎక్స్ ఆఫ్ టీ రాస్తున్నాను. సో ఎక్స్ ఆఫ్ టీ రో వైజ్ కాలమ్, సో 10 ఇంటూ ఈ పవర్ మైనస్ 3t ప్లస్ మైనస్ కదా, బికాస్ మైనస్ 10 ఉంది కదా, సో మైనస్ 10 ఇంటూ a e పవర్ మైనస్ 2t, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, డౌట్ ఉంటాడు కానీ 10 ఇంటూ b e పవర్ మైనస్ 3t ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఎందుకు సార్ ఫస్ట్ ఎలిమెంట్? ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్, 2 rows 1 కాలమ్. సో రిజల్టెంట్ నాకు ఎలా రావాలి? 2x1 మ్యాట్రిక్స్ రావాలి. 2x1 మ్యాట్రిక్స్ అంటే 2 rows 1 కాలమ్, అంటే రెండు ఎలిమెంట్స్, ఫస్ట్ రోలో ఒక ఎలిమెంట్, సెకండ్ రోలో ఇంకొక ఎలిమెంట్. సో ఇది 0 కాబట్టి 0 తో ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై అవుతుంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ ఎలిమెంట్ మల్టిప్లై అయితే మైనస్ 10 ఇంటూ ఈ పవర్ మైనస్ 2t వస్తుంది, ఈ పవర్ మైనస్ 2t వస్తుంది. ఓకేనా, సో ఏబిసిడి కాన్స్టెంట్ మనం ఫైండ్ అవుట్ చేసినా ఓకే, చేయకుండా చేసినా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను కాబట్టి ఏబితో నాకు అవసరం లేదు. ఒకవేళ లిమిట్ కాకుండా ఎస్టిఎం సొల్యూషన్ అడిగితే ఇంకా ఖచ్చితంగా చేయాలి. ఏబి చేయండి, వాల్యూస్ అయినా ఇబ్బంది ఏం లేదు, చేయగలరని నేను అది స్కిప్ చేశాను. ఐ థింక్ మీరు సాల్వ్ చేస్తారా? ఏ వాల్యూ బి వాల్యూ అంతా చూసి చెప్పగలరా ఎవరైనా? ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసినప్పుడు ఏ వాల్యూ ఎంత చెప్పగలరా? -1 a -1 b + 1 ఏ వాల్యూ -1 b s+2 రాశాను ఇక్కడ. s+2 అంటే ఐ థింక్ s is equal to -2 కదా, ఏ వాల్యూ 1 వస్తుంది, ఏ వాల్యూ b వాల్యూ -1, a వాల్యూ 1 b వాల్యూ -1. అంటే నేను రాసిన ఫ్యాక్టర్స్ s+2 తో రాశాను. ఫస్ట్ a/s+2 ప్లస్ b/s+2. సో దాని ప్రకారం అయితే రావాలి, రైట్. సో ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ వీ నీడ్ ద ఆన్సర్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ఎస్, దట్ ఈస్ స్టడీ స్టేట్ వాల్యూ కావాలంటే లిమిట్ t టెండ్స్ టు ఇన్ఫినిటీ x ఆఫ్ t, ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే t ఉన్న చోట ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి అని మీనింగ్. సో ఇక్కడ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అని వస్తుంది అన్నింటిలో. e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే వాల్యూ ఎంత వస్తుంది? ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి, క్యాన్సిల్ అవుట్ అవుతుంది సార్, సబ్స్టిట్యూట్ చేస్తే క్యాన్సల్ అవుట్. t ఉన్న చోట ఇన్ఫినిటీ, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ, 10 పవర్ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ, 10 పవర్ a ఇంటూ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ, 10 పవర్ b ఇంటూ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ. అసలు e పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ ఎంత? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ e పవర్ మైనస్ ఇన్ఫినిటీ? అక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే క్యాన్సిల్ అవుట్ అవుతుంది. ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు, క్యాన్సిల్ అవుట్ అవుతుంది. అదే కదా మీరు అనేది, ఇది క్యాన్సిల్ అవుట్ అవుతుంది. బికాస్ బి వాల్యూ క్యాన్సిల్ అవుట్ ఎందుకు అవుతుందా? బి వాల్యూ -1 కదా, బి వాల్యూ -1 అంటే క్యాన్సిల్ అవుట్ అవ్వదు. అంటే నేను ఇక్కడ రాసిన ఫ్యాక్టర్స్ ప్రకారం బి వాల్యూ -1 అంటే ఇది ప్లస్, ఇది ప్లస్, ఈ రెండు ప్లస్ 2 టైమ్స్ అవుతుంది, 20 యాడ్ అవుతుంది. ఓకే, అవన్నీ అవసరం లేదు కానీ బట్ ఈ వాల్యూ చెప్పండి, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 సార్, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0, రైట్. సో e పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 అయితే మీరు ప్రతి దాంట్లోనే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ వస్తుందంటే 0 0 0, రైట్. ఫస్ట్ ఎలిమెంట్ 0, మరి ఇది 0, రైట్.
అంటే స్టడీ స్టేట్ వాల్యూ ఎంత వస్తుందంటే 0 అంతే. దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అందుకే నేను ఏబి వాల్యూస్ ఇక్కడ చేయకపోయినా డైరెక్ట్ గా చేసినా ఓకే, బట్ సింపుల్ గా చేయొచ్చు. నేను రాసిన ఫ్యాక్టర్స్ ప్రకారం చేశానంటే ఇక్కడ యాడ్ అవుతుంది. 20 e పవర్ మైనస్ 3t మైనస్ 10a e పవర్ 10 అంటే 10 e పవర్ మైనస్ 2. సో t ఈక్వల్ టు ఇన్ఫినిటీ వాల్యూ 0 అవుతుంది. సో ఇది 0 అవుతుంది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ 0. సో ఆన్సర్ ఇస్ 0 ఇస్ ద ఆన్సర్. సో గేట్ లో అడిగిన క్వశ్చన్ ఇది. ఇంతకుముందు అడిగిన థియరీ క్వశ్చన్ కూడా గేట్ లోదే, 2 క్వశ్చన్లు, ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్. ఓకే, సో గేట్ లో మనకి అడిగిన క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నేను క్వశ్చన్ చెప్తాను, రాసుకోండి. ఇనిషియల్ సెకండ్ ఆర్డర్ ఎక్స్ప్రెషన్ ఉందిగా. ఓకే, ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ స్టార్ట్స్ విత్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్. ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ రాసుకోండి, డిక్టేట్ చేస్తున్నా, నోట్ చేసుకోండి. ఏ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ starts with an initial condition of starts with an initial condition of column matrix 2 3 starts with an initial condition of column matrix 2 3 without any external input. Without any external input. The STM for the system is given by STM ఇచ్చాడు మా వాడే. STM of the system is given by e power minus 2t 0, right, 0 and e power minus t. అయితే ఏం కనుక్కోవాలి? the state of the system at the end of 1 second. The state of the system at the end of 1 second. Is state of the system at the end of 1 second is state of the system at the end of 1 second is state of the system at the end of 1 second is. So ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. ఎలా సాల్వ్ చేయాలి? గివెన్ డేటా ఏంటి, ఏమేమి ఇచ్చాడు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇది కూడా గేట్ లో అడిగిన క్వశ్చన్, 2013 లో అడిగిన క్వశ్చన్. గేట్ 2013 లో అడిగిన క్వశ్చన్. The state of the system is the state of the system at the end of 1 second. At the end of 1 second. At the end of 1 second. మేబీ మీకు ఆప్షన్స్ కూడా ఇవ్వరా, మీకు ఐడియా ఉంటుంది. సో ఆప్షన్స్, ఏ ఆప్షన్ 0.271, 1.100. This is the A option and B option. అంటే ఆప్షన్స్ చూస్తే అనే ఐడియా వస్తుంది. సో B option 0.135, okay, and 0.368. Next element 0.368, and third option 0.271, and next element is 0.736. D option. Okay, so D option is 0.135, ఇక్కడ వచ్చి 1.100. So these are the options. So gate లో అడిగిన క్వశ్చన్ గేట్ 2013 లో, సారీ 2013 కదా, 2003 లో, సారీ గేట్ 2003 లో అడిగిన క్వశ్చన్. సో దీని ముందు సెంటెన్స్ ని ఆల్రెడీ డిక్లేర్ చేశాను.
దీని ముందు సెంటెన్స్ చేస్తాను. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ అని చెప్పాను. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ స్టార్ట్స్ విత్ ఇనిషియల్ కండిషన్. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ మా చెప్పుకోండి. ఏ ఆప్షన్ ఏ సార్? ఆప్షన్ ఏ. ఏమి ఇచ్చాడు అసలు ఇంతకీ గివెన్ డేటా ఏం కనుక్కోవాలి, ఎలా చేయాలి? ఎక్స్ ఆఫ్ 0 ఇచ్చాను, మనకు 5t ఇచ్చింది. అంటే 5t ఇలే సార్, అంటే సిస్టమ్ 5 ఆఫ్ t సిస్టమ్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఇచ్చాను సార్. అప్పుడు దాంట్లో మల్టిప్లై చేసి t ప్లేస్ లో 1 సెకండ్ పెట్టుకుంటే ఓకే. అంటే ఇప్పుడు మనకి హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ సొల్యూషన్, హోమోజీనియస్ సొల్యూషన్ నాన్ హోమోజీనియస్ సొల్యూషన్? హోమోజీనియస్ సొల్యూషన్ సార్. గివెన్ హోమోజీనియస్ సొల్యూషన్ ఎందుకు మనకు అంటే ఇప్పుడు అక్కడ మనకు వచ్చేసి ఏ ట్రాన్సిషన్ ఇచ్చాను సార్. అంటే ఇప్పుడు x డాట్ ఈక్వల్స్ టు x వస్తుంది. అంటే మనకు డైరెక్ట్ 5 ఆఫ్ t ఇచ్చాను. 5 ఆఫ్ t ఇచ్చాడు, ఓకే. x ఆఫ్ 0 ఇచ్చాడు. బట్ ఇక్కడ మనం హోమోజీనియస్ సొల్యూషనే వాడు ఇచ్చింది అని ఎలా ఐడెంటిఫై చేస్తాము? నాన్ హోమోజీనియస్ సొల్యూషన్ కూడా ఉంది. నాన్ హోమోజీనియస్ సొల్యూషన్ 5 ఆఫ్ t కావాలి, x ఆఫ్ 0 కావాలి. అక్కడ ఈ రెండింటిని బేస్ చేసుకుని సాల్వ్ చేస్తాం అప్పుడు. బట్ ఐడెంటిఫై చేయడం ఎలా అని అడుగుతున్నాం. హోమోజీనియస్ సొల్యూషనే వాడు ఇచ్చాడు అంటే x ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ ఆఫ్ t అంటున్నాం. x ఆఫ్ t సొల్యూషన్ కాబట్టి 5 ఆఫ్ t ఇంటూ x ఆఫ్ 0 ఇదే సార్ వాడు ఇచ్చింది అంటున్నాం. ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి? నాన్ హోమోజీనియస్ అయితే సేమ్ ఇలానే వస్తుంది. x ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు 5 ఆఫ్ t ఇంటూ x ఆఫ్ 0, ఇంకా నెక్స్ట్ L ఇన్వర్స్ ప్లస్ వస్తుంది. ప్లస్ తో వచ్చి ఇంకా రిమైనింగ్ 5 ఆఫ్ s b ఇంటూ u ఆఫ్ s. ఇది నాన్ హోమోజీనియస్. అంటే ఎగ్జాక్ట్ గా ఎలా ఐడెంటిఫై చేయగలుగుతున్నాము? సొల్యూషన్ వాడు ఇచ్చిన సొల్యూషన్ నాన్ హోమోజీనియస్ సొల్యూషన్ హోమోజీనియస్ సొల్యూషన్ అని ఐడెంటిఫై చేయడం ఎలా? క్వశ్చన్ లో ఇచ్చిన దాన్ని బట్టి మనం తీసుకోవాలి. మీరు చెప్పింది కరెక్టే, ఆన్సర్ కూడా కరెక్టే, ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ హౌ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అనేది నాకు కన్ఫ్యూజన్, బికాస్ ఐ హావ్ ప్రాక్టీసెస్ దిస్ టూ సొల్యూషన్స్. ఈ రెండు నాకు తెలుసు, హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్. బట్ ఏ సొల్యూషన్ నేను యూజ్ చేసి సాల్వ్ చేయాలి అంటే ఇది ఇచ్చాడా అని ఎలా ఐడెంటిఫై చేయాలంటే, క్వశ్చన్ లో మనకి సెకండ్ ఆర్డర్ సిస్టమ్ స్టార్ట్స్ విత్ ఇనిషియల్ కండిషన్ ఆఫ్ అంటే ఇనిషియల్ వాల్యూ. సో కాబట్టి ఇనిషియల్ వెక్టర్ x ఆఫ్ 0 is equal to 2 3 కాలమ్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్. దట్ ఈస్ ద కీ పాయింట్ యు నీడ్ టు రిమెంబర్. సో వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఏమి ఇవ్వట్లేదు. వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్ ఏమి ఇవ్వకుండా స్టార్ట్స్ విత్ ఇనిషియల్ కండిషన్ అన్నాడు కదా. సెకండ్ ఆర్డర్ సిస్టమ్ స్టార్ట్స్ విత్ ఇనిషియల్ కండిషన్. డైరెక్ట్ గా ఇనిషియల్ కండిషన్ వచ్చాడు వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్. అంటే ఇన్పుట్ ఇవ్వకుండా ఉన్నప్పుడు వచ్చిన ఇనిషియల్ కండిషనే కదా. సో వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్ కాబట్టి వాడు ఇచ్చిన క్వశ్చన్ హోమోజీనియస్. అర్థమవుతుందా? సో ఆ కీ పాయింట్ బేస్ చేసుకొని యూ కెన్ ఐడెంటిఫై దిస్ ఇస్ ద నీడ్ టు ఫైండ్ అవుట్. ఎక్స్ ఆఫ్ టీ వాల్యూ వాడు కనుక్కోమని చెప్పాడు. హోమోజీనియస్ సొల్యూషన్ వాడు ఇచ్చాడు ఎక్స్ ఆఫ్ టీ. సో దిస్ ద కీ పాయింట్. వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్ స్టార్ట్స్ విత్ ఇనిషియల్ కండిషన్ కాబట్టి వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్ కాబట్టి ఇది వాడు ఇచ్చిన సొల్యూషన్. ఓకే, ఒకవేళ విత్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ అని అనుకోండి. విత్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ అంటే అప్పుడు సొల్యూషన్ ఇది వస్తుంది. ఇది వచ్చింది అనుకోండి. నెక్స్ట్ మనకి 5 ఆఫ్ టీ అంటే STM x ఆఫ్ 0. నెక్స్ట్ అడిషనల్ గా ఏం కావాలి? u ఆఫ్ s కావాలి, b కావాలి. u ఆఫ్ s b కావాలి. విత్ ఎక్స్టర్నల్ ఇన్పుట్ అంటే సేమ్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవుతుందని లేదు కదా. బట్ సేమ్ క్వశ్చన్ హోమోజీనియస్ అడిగాడు. ఇన్ కేస్ వాడు నాన్ హోమోజీనియస్ అడిగాడు అనుకోండి. నాన్ హోమోజీనియస్ అడిగితే ఇలానే సాల్వ్ చేస్తాం ఇదే ప్రొసీజర్ లో. బట్ వీ నీడ్ అడిషనల్ గా డేటాలో b వాల్యూ కావాలి, u ఆఫ్ s వాల్యూ. అంటే స్టెప్ ఇన్పుట్ ర్యాంప్ ఇన్పుట్ ఏ ఇన్పుట్ ఇస్తున్నాడో తెలియాలి, అలానే బి మ్యాట్రిక్స్ కూడా కావాలి. రైట్? సో ఈ రెండు తెలిస్తే ఇంకా రిమైనింగ్ అంతా అడిషన్ డేటాను బేస్ చేసుకుని సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం అంటే వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్పుట్. రైట్? అండ్ ఆల్సో నెక్స్ట్ STM అన్నాడు. STM ఇచ్చాడు కాబట్టి యూ కెన్ సే దే ఆల్రెడీ గివెన్ 5 ఆఫ్ టీ. 5 ఆఫ్ టీ వాల్యూ వాడు ఇచ్చేసాడు. e⁻²t 0 0 e⁻t. సో ఇది గివెన్ డేటా. ఇది మనకి ఇచ్చిన గివెన్ డేటా. అయితే ఏం కనుక్కోవాలి? స్టేట్ ఆఫ్ ద సిస్టమ్. స్టేట్ అంటే ఇనిషియల్ వాల్యూ x ఆఫ్ టీ.
state of the system at the end of 1 second. State of the system at the end of 1 second. అంటే మనకు తెలుసు ఇది x of the solution అంటే ఇదే కదా. సో x of 1 t equal to 1 సబ్స్టిట్యూట్ చేసి phi of t equal to 1 సబ్స్టిట్యూట్ చేసి అలానే x of 0 బికాజ్ ఇది ఇనిషియల్ వాల్యూ కాదు దాంట్లో మనం 1 సబ్స్టిట్యూట్ చేయము. ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఈ వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి అని. సింపుల్ థింగ్. చూడండి క్వశ్చన్. The state of the system at the end of 1 second. 1 second అనగా టైం పీరియడ్ 1 second. సో ఈ సొల్యూషన్ లో t equal to 1 సబ్స్టిట్యూట్ చేయాలి. t equal to 1 సబ్స్టిట్యూట్ చేస్తే phi of t equal to 1 into x of 0. అంటే ఫస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి నేను. phi of t equal to 1 సబ్స్టిట్యూట్ చేయాలి. phi of t equal to 1 అంటే దీంట్లో t equal to 1 సబ్స్టిట్యూట్ చేయాలి. Then we will get e power minus 2 0 0 e power 1 కాబట్టి e power minus 1. ఓకేనా. సో this is the phi of t equal to 1 matrix. Next x of 0 తెలుసు. సో ఈ రెండిని ప్రొడక్ట్ చేయండి. x of t equal to 1 కావాలంటే we need to multiply. సో ఈ వెక్టర్ ఇంటూ ఈ వెక్టర్ చేయాలి. సో ఈ వెక్టర్ రో వైస్ తీసుకోండి, ఈ వెక్టర్ కాలమ్ వైస్ గా తీసుకోండి. ఎంత మ్యాట్రిక్స్ నాకు 2/2. సో ఇట్ ఈస్ 2 rows సింగిల్ కాలమ్. అంటే నాకు రిజల్టెంట్ కాలమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇట్ ఈస్ సైజ్ ఆఫ్ 2/1 బికాస్ ఇది కదా ఫస్ట్ 2/2 ఇంటూ 2/1. సో వాట్ రిజల్టెంట్ 2/1. 2 ఎలిమెంట్స్ వస్తాయి. రో వైస్ తీసుకోండి, కాలమ్ వైస్ మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటే 2 into e power minus 2 ఫస్ట్ ఎలిమెంట్ డైరెక్ట్ గా చేస్తున్నాయి, ఇక్కడ రాయట్లేదు మళ్ళీ. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇది, సెకండ్ మ్యాట్రిక్స్ ఇది. ఆ రెండు రాసుకొని మల్టిప్లై చేయండి అంతే. రైట్. ఫస్ట్ ఎలిమెంట్ రాసాను. సెకండ్ ఎలిమెంట్, ఈ సెకండ్ ఎలిమెంట్ కూడా రో వైస్ తీసుకుని కాలమ్ తో చేయండి. ఫస్ట్ ఎలిమెంట్ 0 కార్డు ఇది రాదు. థర్డ్ ఎలిమెంట్ 3 into e power minus 1. సో ఇప్పుడు క్యాలిక్యులేటర్స్ యూజ్ చేసి ఆ వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేయండి. ఫస్ట్ ఆన్సరే వస్తుంది. ఓకేనా. అర్థమైందమ్మా? అర్థమైందా లేదా? ఎస్ సార్. అర్థమైంది సార్. సో క్యాలిక్యులేటర్ లో చేయండి, ఆ వాల్యూ చేసి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ గేట్ 2005 లో అడిగింది. గేట్ 2005 లో 2 మార్క్స్ క్వశ్చన్ అడిగాడు. 2 క్వశ్చన్స్ ఉంటాయి. కామన్ డేటా. డేటా ఆల్సో. సో 2 మార్క్స్ క్వశ్చన్ కామన్ డేటా క్వశ్చన్ అంటే 2 క్వశ్చన్స్ అడిగాడు. సార్ చిన్న డౌట్ ఉంది. చెప్పు. బి ఇంటూ ఈ ఆఫీస్ రాశాను కదా, నానోమీ చేసి అక్కడ ఈ ఆఫీస్ ఇవ్వకుండా ఏమని చెప్పాలి సార్? యుఆఫ్ఎస్ ఖచ్చితంగా ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదంటే యూనిట్ స్టెప్ ఇన్పుటే ఉంటుంది. స్టెప్ ఇన్పుట్, యూనిట్ స్టెప్ ఇన్పుట్ అంటే యుఆఫ్ఎస్ వాల్యూ 1/s ఉంటుంది. మాక్సిమం ఇస్తాడు. ఒకవేళ బై మిస్టేక్ అయినా మిస్ అయిందంటే డిఫాల్ట్ గా యుఆఫ్ఎస్ వాల్యూ 1/s ఉంటుంది. అంటే స్టెప్ ఇన్పుట్. స్టెప్ ఇన్పుట్ కానీ క్వశ్చన్ లో మాక్సిమం ఇస్తాడు. ఎక్కడో ఒక చోట సెంటెన్స్ మెన్షన్ చేస్తాడు. ఇంపల్స్ ఇన్పుట్, స్టెప్ ఇన్పుట్, ర్యాంప్ ఇన్పుట్ అలా మెన్షన్ చేస్తాడు. ఇన్ కేసు అలాంటి కేసెస్ నువ్వు అడిగినట్టు ఏమైనా ఇవ్వలేదంటే ఎట్లా సార్ అంటే యుఆఫ్ఎస్ వాల్యూ 1/s సెలెక్ట్ చేసుకోండి. యూనిట్ స్టెప్. వి ఆర్ అజ్యూమింగ్ దట్ యూనిట్ స్టెప్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ ఎంత? 5. 5th క్వశ్చన్ కదా? ఓకే, రాసుకోండి. ఏ స్టేట్ వేరియబుల్ సిస్టమ్, ఏ స్టేట్ వేరియబుల్ సిస్టమ్, ఏ స్టేట్ వేరియబుల్ సిస్టమ్ x of t is equal to a state variable system x of t is equal to 0 1 0 minus 3 x of t the x dot maybe. Okay, so x dot is equal to x plus b matrix will equal to 1 0 u of 1 0 u of. Okay, with the initial condition, with the initial condition, with the initial condition
with the initial condition ఏంటంటే x of 0 is equal to transpose ఇచ్చాడు, transpose matrix elements -1 3 and the unit step input and the unit step input and the unit step input u of t has రెండు క్వశ్చన్లు ఉంటాయమ్మా, 2 క్వశ్చన్స్, ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్, 2005 లో గేట్ లో అడిగిన క్వశ్చన్. గేట్ 2005 లో ఉంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇందులో 2 క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడంటే STM కనుక్కున్నాడు, STM. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగాడంటే స్టేట్ STE అంటే లాస్ట్ క్లాస్ లో చెప్పాను, స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్. STM అంటే స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్, STE అంటే స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్. ఈ రెండు కనుక్కోవాలి. ఇది 1 మార్క్, ఇది 1 మార్క్ క్వశ్చన్. ఓకే, సో లాస్ట్ గేట్ లో అడిగిన క్వశ్చన్ 2005 లో అడిగిన క్వశ్చన్, 2005. ఓకే, సో ట్రై చేయండి మరి. STM ట్రై చేసుకోండి, ఎలా సాల్వ్ చేయాలి ఏంటి. ఫార్ములా అప్లికేషన్ చేయాలి. ఆప్షన్స్ ఇచ్చి మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. STM క్యాలిక్యులేట్ చేయాలంటే ఆప్షన్స్ 4 ఆప్షన్స్ వాడు ఇచ్చాడు క్వశ్చన్ లో. సో ఆ 4 ఆప్షన్స్ లో STM ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే φ క్యాలిక్యులేట్ చేసే ప్రొసీజర్ ఇంతకుముందు ఫస్ట్ ప్రాబ్లం లో చెప్పాను ఎలా చేయాలి. సో ప్రొసీజర్ ప్రకారం సాల్వ్ చేసి చూడండి. బట్ ఆప్షన్స్ వాడు ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ప్రాపర్టీ అప్లై చేయండి. ప్రాపర్టీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేలాగా ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గివ్ ద ఆప్షన్స్ ఫర్ దిస్ క్వశ్చన్. అంటే ఫస్ట్ వన్ ఉంది కదమ్మా, ఈ ఫస్ట్ వన్ దానికి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చాడని నేను రాస్తాను, ఒకసారి మీరు నోట్ చేసుకోండి సైడ్ లో. ఓకే, ఈ ఒక్కదానికి ఫస్ట్ దానికి మాత్రం, బికాస్ ప్రాపర్టీ అప్లై చేయాలి కదా. సో అప్లై చేసుకుంటే మనకి ఆ వాల్యూ వస్తుందా లేదా అనేది క్రాస్ చెక్ చేయడం కోసం. ఫస్ట్ ది 1, సెకండ్ ఎలిమెంట్ 1/3 1 - e power -3t, థర్డ్ ఎలిమెంట్ 0 e power -3t అండ్ బి ఆప్షన్ కూడా రాసుకోండి. సేమ్ ఆప్షన్ అలానే ఉంటుంది, అది కూడా 1 0 1 1 0 1. సో ఇది e power -t and 1/3 into e power -t minus e power -3t. ఓకే, సో సి ఆప్షన్. ఫస్ట్ దానికే నేను ఆప్షన్స్ ఇస్తాను. ఫస్ట్ దానికే యు వాంట్ యు కెన్ డూ ద ప్రొసీజర్ యాజ్ ద ప్రొసీజర్ చేసి చూడండి, మనకి సేమ్ వాల్యూ వస్తుంది. బట్ ఐ వాంట్ టు అప్లై ద ప్రాపర్టీ అప్లై చేస్తే డైరెక్ట్ గా వస్తుంది, సింపుల్ గా విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మనం కంప్లీట్ చేయొచ్చు. సో దట్స్ వై ఐఎమ్ రైటింగ్ ద ఆప్షన్స్ ఆల్సో. సో e power -3t and D option is 1 - e power -t and the last element is 0 e power -1 e power -t. So these are e power -t. So these are the options. Procedure నేను ఆల్రెడీ చెప్పాను. φ క్యాలిక్యులేట్ చేయాలంటే యాజ్ పర్ ప్రొసీజర్ STM క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ వన్ ప్రొసీజర్ ప్రకారం అయితే φ క్యాలిక్యులేట్ చేయాలి. you want φ L inverse of SI minus A whole inverse. దాన్ని మళ్ళీ లాప్లాస్ ఇన్వర్స్ చేశారంటే you will get the equation. డైరెక్ట్ గా మ్యాట్రిక్స్ వస్తుంది. అదర్వైజ్ యూ కెన్ క్రాస్ చెక్ బై యూజింగ్ ద ప్రాపర్టీలో ఫస్ట్ ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ. ఓకే, సో ప్రాపర్టీలో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే φ of 0 is equal to 1 రావాలి. అంటే t equal to 0 ని సబ్స్టిట్యూట్ చేస్తే I need to get 1 వాల్యూ. ఇవన్నీ STMసే కదా. సో ఈ STM ఆ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుందో చెక్ చేయాలి. సో ఫస్ట్ చెక్ చేసి చూడండి వస్తుందా లేదా, 2-3 ఆప్షన్లు ఏమైనా వస్తాయేమో చెక్ చేయండి. మరి ఇప్పుడు 1 0 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఐడియా ఉంది కదా, 1 0 0 1 రావాలి. సో ఇక్కడ 1 అయితే ఉన్నాడు, ఆల్రెడీ 1 ఇచ్చేసాడు అంటే ఫస్ట్ ఎలిమెంట్ 1 వచ్చేస్తుంది, రైట్. ఈ ఎలిమెంట్ చెక్ చేయండి, ఎందుకంటే ఇది పెద్ద ఎక్స్ప్రెషన్ చిన్నది ఉంది, కార్డ్ సింపుల్ గా అవుతుంది.
సో e పవర్ మైనస్ 0, e పవర్ మైనస్ 0 అంటే ఏం రాయాలి? 1 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది, మరి ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ చెక్ చేస్తే 1 వస్తుంది. అంటే నేను డయాగ్నల్ గా చెక్ చేశాను, నాకు ఇక్కడ ఆన్సర్ ఏం రావాలి? 1 0 0 1 రావాలి. ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే. అంటే నేను క్రాస్ చెక్ చేసింది డయాగ్నల్ గా ఉన్నవి చెక్ చేశాను, డయాగ్నల్ గా ఉన్నవి క్రాస్ చెక్ చేశాం. డయాగ్నల్ గా క్రాస్ చెక్ చేస్తే ఇది ఆల్రెడీ 1 ఇచ్చేసాడు. ఈ వాల్యూ 4 ఆప్షన్లోనూ 1 వస్తుంది, 4 ఆప్షన్లోనూ 1 వస్తుంది. సో ఇంకా మరి థర్డ్ ఎలిమెంట్ 0 వస్తుంది, అన్నిట్లోనూ 0 వస్తుంది. మరి ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది? థర్డ్ ఎలిమెంట్ లో. ఓకేనా? సో థర్డ్ ఎలిమెంట్ కూడా క్రాస్ చెక్ చేద్దాం, వస్తుందా లేదా చూడండి. థర్డ్ ఎలిమెంట్ ఏం రావాలి? 0 రావాలి. థర్డ్ ఎలిమెంట్ 0 రావాలి, రైట్? సో 1/3 1 మైనస్ e పవర్ మైనస్ 3t అన్నాం కాబట్టి t ఈక్వల్ టు 0. t ఈక్వల్ టు 0 అంటే ఏమొస్తుంది? ఇక్కడ 1/3 వస్తుంది. 1/e పవర్ మైనస్ 3t కదా. జీరో రావాలి కదా, అంటే 1 రావాలి కదా. 1 వస్తుంది లేదా? e పవర్ మైనస్ 3t, e పవర్ మైనస్ 3t లో t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 1 వస్తుంది. సో 1 మైనస్ 1 0, 1 మైనస్ 1 0. ఇది సాటిస్ఫై అవుతుంది. అంటే నేను క్రాస్ చెక్ చేస్తున్నాను, మీరు ప్రొసీజర్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సో 1 మైనస్ 1 0, ఇది సాటిస్ఫై అవుతుంది. బట్ మన డౌట్ ఏంటంటే ఇవి కూడా సాటిస్ఫై అవుతుందేమో చూద్దాం. ఇది చూడండి, సింపుల్ గా అవుతుంది చూడండి. e పవర్ మైనస్ t, e పవర్ మైనస్ t అంటే ప్రాపర్టీ ఏంటి? t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 1 మైనస్ 0, 1 మైనస్ 1 0. అంటే ఇక్కడ నాకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది, ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఒక క్వశ్చన్ కి 2 ఆన్సర్లు రావు కదా, అర్థమవుతుందా? ఇలాంటి కేసు నేను ఇందాక చెప్పింది. సార్ ఇలాంటి కేసులో ఏం చేయాలి సార్? ఫస్ట్ ప్రాపర్టీ అప్లై చేశాను, బట్ నాకేమో అన్ని ఆప్షన్స్ లోనూ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. మరి ఇలాంటి కేసులో ఏం చేయాలి? ఓకే, ఇక్కడ సింపుల్ థింగ్, డిఫరెన్షియేషన్ మీకు అలవాటు ఉంది. నేను నాకు చెప్పాను కదా, STM ని డిఫరెన్షియేట్ చేస్తాను. నెక్స్ట్ ప్రాపర్టీ ఉంది, అదైనా అప్లై చేయొచ్చు. అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ ద ప్రొసీజర్ d/dt phi of t. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అటు t ఈక్వల్ టు 0, t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ విల్ గెట్ ద సిస్టమ్ మ్యాట్రిక్స్. t ఈక్వల్ టు 0 అనేది ఖచ్చితంగా గుర్తుండాలి. డిఫరెన్షియేట్ చేయాలి, t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాట్రిక్స్ రావాలి. ఓకేనా? సో ఇప్పుడు నాకు ఇక్కడ తీసుకున్నా అంటే 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, రైట్? అంటే ఇప్పుడు నా ఫస్ట్ ప్రాపర్టీ 4 సాటిస్ఫై అయిపోయింది. మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? డిఫరెన్షియేషన్కి వెళ్తున్నా. ప్రాపర్టీనే అప్లై చేయాలనుకుంటే డిఫరెన్షియేషన్కి వెళ్ళండి. లేదు సార్ ఈ క్రాస్ చెక్ చేసే టైంలో నేను STM చేసేస్తానంటే వెల్ అండ్ గుడ్, యూ కెన్ సాల్వ్. బికాస్ సింపుల్ మ్యాట్రిక్స్ ఇచ్చినోడు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్రాపర్టీ ప్రకారం చేయాలంటే దానికోసం నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డిఫరెన్షియేట్ చేయాలి, t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేసి t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. సో డిఫరెన్షియేట్ చేసి t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలన్నప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేసామనుకోండి, -3 ఇంటూ e పవర్ మైనస్ 3 వస్తుంది. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే, ఈ ఎలిమెంట్ ని డిఫరెన్షియేట్ చేస్తే, ఓకే, సో ఈ ఎలిమెంట్ ని మనం డిఫరెన్షియేట్ చేసామంటే -3 ఇంటూ e పవర్ మైనస్ 3t వస్తుంది. ఓకే, మరి ఇక్కడ t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే -3 0 1 differentiate and equal to 0. Differentiate into -3 into e power minus 3t. అంతే కదా, t equal to 0. t equal to 0. ఓకే, సో t equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ -3. అంటే నేను ఇక్కడ చెప్పేది అర్థమవుతుంది కదమ్మా. ఈ ఎలిమెంట్ ని డిఫరెన్షియేట్ చేశాను, డిఫరెన్షియేట్ చేస్తే ఈ వాల్యూని నేను t equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే -3 వచ్చింది. అలానే ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని డిఫరెన్షియేట్ చేస్తాను, ఈ ఎలిమెంట్ ని డిఫరెన్షియేట్ చేయాలి. సో ఓన్లీ వన్ థింగ్, 1/3 ఆర్ అదర్వైజ్ యూ కెన్ డూ. ప్రాపర్టీ ప్రకారం అయితే ఎలా చేయాలని మీకు అర్థం అవడం కోసం మళ్ళీ నేను చెప్తున్నాను అంతే. యూ కెన్ డూ దిస్ ప్రొసీజర్ డైరెక్ట్లీ, యూ కెన్ సాల్వ్. ఓకే, సో 1/3 ఇంటూ డిఫరెన్షియేట్ కాబట్టి 0 మైనస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ ప్లస్ ఉంది 3, అంటే ఇది ప్లస్ వస్తుందా, +3 e పవర్ మైనస్ 3t వస్తుంది. ఓకేనా? సో దీనిలో t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఇంటూ e పవర్ 0 అంటే 1 వస్తుంది, అంతేనా? +3 e పవర్ 0 1. 1/3 ఉంది కదా ఇక్కడ, 1/3. సో 1/3, 1/3 మర్చిపోతుంది. 1/3 ఉంది కాబట్టి వాల్యూ 1 వస్తుంది, వాల్యూ 1.
అర్థమవుతుంది కదమ్మా. సో ఫస్ట్ లోపల ఉన్నదాన్ని డిఫరెన్షియేట్ చేయండి. 1 కి 0 వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆల్రెడీ. సో +3 ఇంటూ అగైన్ e⁻−3t. 1/3 ఉంది కాబట్టి 1/3 అనేది తీసుకోండి. న్యూమరేటర్ మనకి 3/3 వస్తుంది 1. సో 1 వాల్యూ వచ్చింది. సో 1 ఆల్రెడీ ఉంది. ఈ సెకండ్ ఎలిమెంట్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? ఈ వాల్యూని డిఫరెన్షియేట్ చేస్తే 0 వస్తుంది. ఈ వాల్యూ అలానే ఉంటుంది 0. అంటే నాకు వచ్చిన వాల్యూస్ ఒకసారి డిఫరెన్షియేట్ చేసిన తర్వాత t = 0 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ 0 1 0 -3 0 1 0 -3 0 1 0 -3 0 1 0 -3. సో కాబట్టి సిస్టమ్ మ్యాట్రిక్స్ సాటిస్ఫై అయింది. సో మాక్సిమం మనకి ఆన్సర్ ఇదే ఉంటుంది. అలానే మిగతా వాటి కూడా క్రాస్ చెక్ చేసి చూడండి. అర్థమవుతుంది కదా. బట్ ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫై అవ్వట్లేదు, కొంచెం టైం పడుతుంది అన్నప్పుడు జస్ట్ గో ఫర్ దిస్ వన్. ఫస్ట్ ప్రాపర్టీ సింపుల్ ప్రాపర్టీ, t = 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలి. బట్ ఇలాంటి కేసులో రాలేదు అన్నప్పుడు జస్ట్ డైరెక్ట్లీ యూ కెన్ అప్లై STM ఫార్ములా, బేసిక్ జనరల్ మెథడ్ యూజ్ చేయండి. లెస్ అనే ప్రాపర్టీ ప్రకారమే చేస్తానంటే ఈ ప్రొసీజర్ క్రాస్ చెక్ చేయండి. డిఫరెన్షియేషన్ చేయాలి, జాగ్రత్తగా t = 0 సబ్స్టిట్యూట్ చేసి ఏ మ్యాట్రిక్స్ వస్తుందో లేదో చెక్ చేయాలి. ఓకేనా. సో అలా క్రాస్ చెక్ చేస్తే మీకు కరెక్ట్ గా వాల్యూస్ వస్తాయి, ఎక్కడ మిస్ అవ్వకుండా. ఓకే. సో ఇది కొంచెం లెంగ్తీ అవుతుంది మళ్ళీ, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఎక్కడైనా మిస్ అయింది అనుకోండి మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది సాటిస్ఫై అవుతుందో చెక్ చేయండి, సింపుల్ మెథడ్. ఇది కాలేని పరిస్థితుల్లో STM చేయండి. నేను అందుకే ఫస్ట్ మిమ్మల్ని STM ప్రకారం చేయండి అన్న. డిఫరెన్షియేషన్ చేయాలంటే ఇలా చేయాలి. ఓకే. సో ఇలా అయినా క్రాస్ చెక్ చేయండి, ప్రతి ఎలిమెంట్ క్రాస్ చెక్ చేసుకుంటే మనకి ఎక్కడ అనేది తెలుస్తుంది. బట్ డిఫరెన్షియేషన్ కొంచెం అలవాటు ఉండాలి, ఎక్కడ మిస్ అవ్వకుండా t = 0 సబ్స్టిట్యూట్ చేస్తే సిస్టమ్ మ్యాట్రిక్స్ వస్తుంది లేదా క్రాస్ చెక్ చేయాలి. ఓకే. సో దిస్ ద థింగ్. ఇక్కడే చెప్పేవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు e⁻−3 అన్నప్పుడు అన్ని ఎలిమెంట్స్ చేయాల్సిన అవసరం లేదు, ఈ లాస్ట్ ఎలిమెంట్ చేస్తే చాలు. ఈ లాస్ట్ ఎలిమెంట్, ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్, ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్, ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ చెక్ చేశారనుకో, డిఫరెన్షియేషన్ చేస్తే = 0. అప్పుడు ఈ రెండు ఆప్షన్లు ఎగిరిపోతాయి, ఈ రెండు ఆప్షన్స్ రావు. డిఫరెన్షియేట్ చేయగానే ఈ రెండు ఆప్షన్స్ పోతాయి. బికాస్ e⁻−3 డిఫరెన్షియేట్ చేస్తే -1 వస్తుంది, కానీ ఇక్కడ మనకు రావాల్సిన -3, కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ రావు. ఈ రెండు ఆప్షన్స్ లో ఇప్పుడు వాల్యూ ఏదనేది మనకు తెలియాలి. ఈ రెండు ఆప్షన్స్ సో 1 0 1 0 ఉంది, ఇది -3 వస్తుంది, ఇది -3 వస్తుంది డిఫరెన్షియేట్ చేస్తే. సో ఇక్కడ మాత్రమే డిఫరెన్స్ వస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు అర్థం అవుతుంది ఈ రెండు ఎలిమెంట్స్ లో. అర్థమవుతుందా. డిఫరెన్షియేట్ చేసేటప్పుడు 4 ఆప్షన్స్ లో BD ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. బికాస్ లాస్ట్ ఎలిమెంట్ ఉంది కదా, లాస్ట్ ఎలిమెంట్ లో -3 రాదు, కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ రావు. ఇంకా మనకు మిగిలింది ఈ రెండిట్లో A C అంటే ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ ఒకటే ఉంది. లాస్ట్ ఎలిమెంట్ కూడా -3 వస్తుంది, డిఫరెన్షియేట్ చేసి = 0 సబ్స్టిట్యూట్ చేస్తే t =. బట్ ఈ ఎలిమెంట్ దగ్గర మనకి డిఫరెన్స్ వస్తుంది. ఈ ఎలిమెంట్ చూడండి, e⁻−t అనేది అడిషనల్ యాడ్ అయింది. అది యాడ్ అయిందంటే ఇక్కడ వాల్యూ నాకు 1 వస్తుంది. సో 1 వచ్చినట్టే ఈ వాల్యూ నాకు ఫైనల్ వాల్యూ మనకు కావాల్సిన సిస్టమ్ మ్యాట్రిక్స్ రాదు. సో కాబట్టి AC ఆప్షన్ లోనే ఆన్సర్ అనేది వస్తుంది. ప్రాపర్టీ ప్రకారమే చెక్ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు. అదర్వైజ్ మై సజెషన్ ఇస్ ఫస్ట్ అప్లై దిస్ సింపుల్ ప్రాపర్టీ. మనకు ఆన్సర్ రాలేదంటే గో ఫర్ STM, బెటర్ ఆప్షన్. ఓకే. సో STM చేస్తామంటే సరిపోతుంది. లేదు సార్ నేను ప్రాపర్టీ చెక్ చేస్తానంటే ఈ విధంగా చెక్ చేయండి. ఇది జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను, ప్రాపర్టీ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి. సో అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఫస్ట్ ఇది అప్లై చేయండి, రాలేదంటే దీనికి వెళ్ళండి అంతే. ఓకే. క్లియర్? అర్థమైందమ్మా? సార్ ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ చేస్తున్నా. సెకండ్ అంటే స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్. సో సెకండ్ వన్ స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్. స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ అడుగుతున్నాడు. స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ అంటే లాస్ట్ క్లాస్ లో నేను చెప్పుకున్నాను ఆల్రెడీ. సో ఇది నాన్ హోమోజినియస్ ఈక్వేషన్ కాబట్టి, నాన్ హోమోజినియస్ బికాస్ U(t) కూడా ఇచ్చాడు, నాన్ హోమోజినియస్ కాబట్టి స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ రాయాలంటే స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ అంటే x(t) = ZIR plus ZSR. is nothing but స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్. సో ZIR అంటే మనం ఇందాక రాసాను నేను ఆల్రెడీ, φ(t) into x(0) plus L inverse of, ఇది కంపల్సరీగా ఇన్వర్స్ లాప్లాస్, L inverse of φ(s) b q(s). అంటే ఇది S డొమైన్ లోనే ఉంటుంది, ఇది టైం డొమైన్. బట్ ఇక్కడ S డొమైన్ లో L ఇన్వర్స్ చేస్తే టైం డొమైన్ కి వస్తుంది. సో ఇలా గుర్తుపెట్టుకుంటే బెటర్ గా సాల్వ్ చేయొచ్చు, బికాస్ S డొమైన్ లో మనం సాల్వ్ చేస్తాం కాబట్టి అదే గుర్తుపెట్టు. అప్లికేషన్ కూడా అది. సో ఇది మనం కనుక్కోవాల్సింది. స్టేట్
ట్రాన్సిషన్ ఈక్వేషన్ STE కనుక్కోవాలంటే ఇది కనుక్కోవాలి, ఈ ఫార్ములా అప్లై చేయాలంటే. రైట్, ఈ ఫార్ములా అప్లై చేయాలంటే ముందు మనకి ఈ మ్యాట్రిక్స్ తెలియాలి, అలానే ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ φ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. సో φ రెండిట్లోనూ మనకు కావాల్సింది φ. ZIR కావాలన్నా ZSR కావాలన్నా φ కావాలి, φs కావాలి. సో φ కావాలంటే L ఇన్వర్స్ ఆఫ్ SI మైనస్ లేదంటే ఇలా φs. ఈ φs ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే రైట్. సో L ఇన్వర్స్ ఆఫ్ φs అంటే లేదంటే ఒక పని చేద్దాం, ఇక్కడ రాదు, వేర్ φs is equal to SI minus A inverse. Okay, SI minus A inverse. S0 0 S minus A value 0 1 0 minus 3. ఈ మొత్తానికి హోల్ ఇన్వర్స్ కావాలి. రైట్, సో S minus 1 0 3 హోల్ ఇన్వర్స్. సో ఇన్వర్స్ కనుక్కుంటున్నామా ఇక్కడే 3S 1 0 డివైడెడ్ బై మొత్తానికి డిటర్మినెంట్ కనుక్కోండి. డిటర్మినెంట్ వాల్యూ ఏమొస్తుంది, AD మైనస్ BC కాబట్టి 3S మైనస్ ప్లస్ 0. సో డినామినేటర్ మనకి 3S ఒకటే మిగులుతుంది. సో ఆ 3S ని ప్రతి ఎలిమెంట్ కి డివైడ్ చేయండి, దెన్ విల్ గెట్ 1/s 1/3s ప్రతి ఎలిమెంట్ కి డివైడ్ చేయండి 0 1/3. సో దిస్ నథింగ్ బట్ φs. అర్థమవుతుంది కదా, φs అంటే అది. మరి φs ఇక్కడ యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ కావాల్సిన φ కావాలి. సో φ కావాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. L ఇన్వర్స్ ఆఫ్ ఈ వాల్యూ మొత్తం రాయాలి. L ఇన్వర్స్ ఆఫ్ 1/s 1/3s ఓకే 0 1/3. సో L ఇన్వర్స్ చేయాలి ప్రతి ఎలిమెంట్ L ఇన్వర్స్ కాబట్టి 1 1/3 0 1/3. Okay, so this is the thing. కాంబినేషన్ ఉంది కదమ్మా, మళ్ళీ ఎందుకు ఇది చేయడం? వెయిట్ ఒక నిమిషం వెయిట్ చేయండి. ఇదంతా మళ్ళీ అవసరం లేదు. ఎందుకు అంటున్నా అంటే φ కనుక్కుంటున్నాం కదా, ఇది φ ఆల్రెడీ ఇక్కడ STM కనుక్కున్నాం కదా, మళ్ళీ ఇవన్నీ అవసరం లేదు, సింపుల్ గా అయిపోతుంది. ఓకే, సో φ ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం, ఈ రెండు కంబైన్డ్ కదా, ఒకే క్వశ్చన్ లో అడిగాడు కాబట్టి STM ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేశాం కాబట్టి మళ్ళీ ఈ ప్రొసీజర్ అంతా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్రొసీజర్ అవసరం లేదు. బట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బట్ ఈ ప్రొసీజర్ అయితే అవసరం లేదు, బికాస్ మీరు ఆల్రెడీ నో STM వాల్యూ ఆల్రెడీ ఫస్ట్ దాంట్లోనే మనం క్యాలిక్యులేట్ చేసేసాం కాబట్టి డోంట్ డూ దిస్ అగైన్. STM అక్కడ ఉన్నది వాడుకోండి అంతే. ఓకే, సో కాబట్టి ఇది అవసరం లేదు మా, బికాస్ ఐ ఆల్రెడీ డిడ్ దిస్ వన్ ఇన్ ద ఫస్ట్ వన్. సో కాబట్టి ఇది అవసరం లేదు, నో నీడ్ టు రైట్, బికాస్ φ వాల్యూ ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాము. ఫస్ట్ దాంట్లోనే ఉంది కదా φ. సో ఫస్ట్ దాని నుంచి φ STM అంటే φ నే. సో φ వాల్యూ ఆల్రెడీ ఇంతకుముందే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం 1 0 e పవర్ మైనస్ 3 నా. సో e పవర్ మైనస్ 3t, సారీ e పవర్ మైనస్ 3t and 1/3 into 1 minus e పవర్ మైనస్ 3t. సో దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ లో వచ్చింది. సో ఆ STM ఇక్కడ వాడుతున్నాం. సో φ అంటే ఇది వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ φs కావాలంటే దీనికి S డొమైన్ అప్లై చేయండి. φs అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే 1/s, ఇక్కడ క్రాస్ చెక్ చేశారంటే 1/3 into 1/s plus 1/s plus 3 1/s plus 3 బికాస్ 1 మైనస్ ఉంది కదా. సో 1/3 కాన్స్టెంట్ అలానే పెట్టండి. 1 కి లాప్లాస్ అయితే 1/s e పవర్ మైనస్ 3t అయితే ఓకే, సో మైనస్ అలానే పెట్టండి. e పవర్ మైనస్ 3t కాబట్టి 1/s plus 3 రాస్తాం. ఓకేనా, సో 1/3 కాన్స్టెంట్ అలానే ఉంటుంది 0 1/s plus 3 1/s plus 3 φs కూడా వచ్చింది. ఇంకా బి మ్యాట్రిక్స్ ఏంటి? బి మ్యాట్రిక్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. బి మ్యాట్రిక్స్, దిస్ ఇస్ ద బి మ్యాట్రిక్స్. సో అది ఇచ్చిన దాంట్లో బి మ్యాట్రిక్స్, ఇది బి మ్యాట్రిక్స్. ఇది ఏ మ్యాట్రిక్స్, ఇది ఇనిషియల్ వాల్యూ. మరి యుఎఫ్ఎస్ వాల్యూ ఏంటి? యుఎఫ్ఎస్ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేశాడు, యూనిట్ స్టెప్ ఇన్పుట్ అంటే యుఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/s. యుఎఫ్ఎస్ ఇస్ ఈక్వల్ టు 1/s. ఓకేనా? సో దీనిలో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసే ముందు ఏం చేస్తారంటే φs b u uf ఉంది కదా, φs b u.
అంటే ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయండి, నెక్స్ట్ మల్టిప్లై విత్ 1/s. ఓకే, సో ఫస్ట్ phi of s b of s చేయండి, వేర్ phi of s ఇంటూ b అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 1/s 1/3 ఇంటూ 1 మైనస్ s s ప్లస్ 3 0 1/s ప్లస్ 3 1/s ప్లస్ 3 b phi of s ఇంటూ b మ్యాట్రిక్స్ 1 0. సో 2/2 మ్యాట్రిక్స్ 2 రోస్ ఒక కాలమే ఉంది. సో నాకు రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఎంత రావాలంటే 2/1 మ్యాట్రిక్స్ అంటే కాలం మ్యాట్రిక్స్ రావాలి, 2/1 మ్యాట్రిక్స్. సో మల్టిప్లై చేయండి, ఫస్ట్ ఎలిమెంట్ 1/s వస్తుంది, రైట్, సెకండ్ ఎలిమెంట్ 0, ఇది 0. ఓకే, సో మల్టిప్లై చేస్తే 1/s, సెకండ్ ఎలిమెంట్ 0 మల్టిప్లై, ఇక్కడ 0 ఇక్కడ 0, సో కాబట్టి 1/s. సో phi of s ఇంటూ b అనేది 1/s 0. సో దీనికి ఇప్పుడు అడిషనల్గా ఏం చేయాలి మనం, phi of s b ఇంటూ u of s అని, ఇంటూ u of s అంటే 1/s అంతేనా, అంటే ఇది 1/1 మ్యాట్రిక్సే కదా, అంటే సింగిల్ ఎలిమెంటే ఉంది, 1/1 మ్యాట్రిక్స్. మరి దీన్ని కూడా ఎలా చేయాలి సార్ అంటే మనకి రిజల్టెంట్ ఎలా రావాలి, 2/1 వస్తుందా 1/1 వస్తుందా, రిజల్టెంట్ మ్యాట్రిక్స్ సైజ్ ఎంత వస్తుందా, రిజల్టెంట్ మ్యాట్రిక్స్ సైజ్ ఓకేనా. లేదనుకుంటే 1/s కి ప్రతి ఎలిమెంట్ కి మల్టిప్లై చేయండి, 1/1 మైనస్ 1/s స్క్వేర్, బికాస్ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రో కాలం, సో 1/1 ప్లస్ s స్క్వేర్, రో వైజ్ గా మల్టిప్లై చేసుకుని మనకు అదే వస్తుంది. సో నెక్స్ట్ ఇది 0, అంటే ఈ ఎలిమెంట్ ని ఈ 1/s ని ప్రతి ఎలిమెంట్ కి మల్టిప్లై చేయండి అంతే, మల్టిప్లై చేస్తారంటే 1/s స్క్వేర్ అది వస్తుంది. సో phi of s ఇంటూ b ఇంటూ u of s ఇది వాల్యూ. మరి దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ఏమొస్తుందో, వాట్ ఇస్ ద ఇన్వర్స్ లాప్లాస్, can anybody say what is the inverse Laplace for this, what is the inverse Laplace of 1/s square. ఈ వాల్యూ వచ్చింది, ఇక్కడ వరకు చేసాం మనం, ఈ వాల్యూ కంప్లీట్ గా సాల్వ్ చేస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. దెన్ ఫర్దర్ we need to do L inverse. What is the L inverse for this, ఇదే లాస్ట్ ప్రాబ్లం చెప్పండి తొందరగా. T0 సార్. ఓకే, సో L inverse of correct లేండి, L inverse of, okay, సో L inverse of phi of s b into u of s ఈ వాల్యూ L inverse చేయాలి. 1/s స్క్వేర్ అంటే లాప్లాస్ అప్లై చేస్తే t వస్తుంది. ఓకే, స్టెప్ ఇన్పుట్ ర్యాంప్ పారాబోలా అని ఉంది కదా, ఇది ర్యాంప్ సిగ్నల్ లాప్లాస్ 1/s స్క్వేర్, సో ఇది 0. ఓకేనా, సో ఇప్పుడు మనం సాల్వ్ చేసింది ఇక్కడ వరకు సాల్వ్ చేసాం, ఇట్ నథింగ్ బట్ ZSR. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఏంటంటే ZSR. మరి ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ZIR ఫైండ్ అవుట్ చేయాలి. ZIR ఇందాక చెప్పాను కదా, సో ZIR ని ఫైండ్ అవుట్ చేయండి. సో ZIR ఇక్కడ రాస్తున్నామా, ఇందాక మనం ఆల్రెడీ మ్యాట్రిక్స్ రాస్తున్నాం, 1 0 1/3 1 మైనస్ e పవర్ మైనస్ 3t e పవర్ మైనస్ t. దిస్ ఇస్ STM. సరే, ఇక్కడ కూడా మనకి మైనస్ 3t e పవర్ మైనస్ 3t. ఓకే, సో STM phi of t అంటే ఇంటూ x of 0 అంటే ఈ వాల్యూ t అన్నాడు అంటే ట్రాన్స్పోజ్ కాబట్టి -1 3 ట్రాన్స్పోజ్ t అన్నాడు కాబట్టి ట్రాన్స్పోజ్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ 2/2 ఇంటూ 2/1. సో రిజల్టెంట్ మ్యాట్రిక్స్ నాకు 2/1 రావాలి, రిజల్టెంట్ మ్యాట్రిక్స్ 2/1, రో వైజ్ కాలం వైజ్. సో రో వైజ్ కాలం వైజ్ చేయండి, రిజల్టెంట్ మ్యాట్రిక్స్ వస్తుంది 2/1 మ్యాట్రిక్స్, 2/1 మ్యాట్రిక్స్, 2/1 అంటే కాలం మ్యాట్రిక్స్ వస్తుంది. రో వైజ్ గా చేస్తే -1 ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ది, నెక్స్ట్ ఎలిమెంట్ 3 తో మల్టిప్లై చేయాలి. సో 1 ప్లస్ 3 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 మైనస్ e పవర్ మైనస్ 3t ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. సెకండ్ ఎలిమెంట్ 0, దీంతో మల్టిప్లై చేస్తే ప్లస్ 3 ఇంటూ e పవర్ మైనస్ 3t. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనము, ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది కదా, -1 ప్లస్ 1 కాబట్టి మైనస్ e పవర్ మైనస్ 3t, 3 ఇంటూ e పవర్ మైనస్ 3t. సో దిస్ ఇస్ 2/1 మ్యాట్రిక్స్, 2/1 మ్యాట్రిక్స్ ZIR. మనం క్యాలిక్యులేట్ చేసింది ZIR. సో ZSR తెలుసు, ZIR తెలుసు. ఫైనల్ గా మనకు కావాల్సిన STE స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ ఇస్ నథింగ్ బట్ ZIR ప్లస్ ZSR. సో ఆ రెండింటిని
యాడ్ చేసి రాసుకోండి. యాడ్ చేసి రాసారంటే ఏమొస్తుంది, టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t, రెండు మ్యాట్రిక్స్ యాడ్ చేయాలి అంతే కదా, 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 3t, టీ మైనస్ ఈ పవర్ మైనస్ 3t, 3 ఇంటూ ఈ పవర్ మైనస్ 3t. సో దిస్ ద సొల్యూషన్ ఫర్ దట్. ఓకే, సో ఇది మనకి దానికి సంబంధించిన రిలేటెడ్ సొల్యూషన్. ఓకే, దానిమా దీనిలో డౌట్ ఉన్నాయా? సార్ సార్ సిస్టమ్ మ్యాట్రిక్స్ అనే సిస్టమ్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ అనే రెండు ఒకటేనా సార్? సిస్టమ్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ వేరు, ఎస్టిఎం సిస్టమ్ మ్యాట్రిక్స్. సిస్టమ్ మ్యాట్రిక్స్ అంటే క్యాపిటల్ ఏ, ఎస్టిఎం అంటే ఫై ఆఫ్ టీ. సిస్టమ్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ కూడా, ట్రాన్సిషన్ ఈక్వేషన్ ఇప్పుడు మనం రాసాం, దట్ ఈస్ ZIR ప్లస్ ZSR. ఇంకా మనకి అన్నోన్ SRM అని అవుతుంది. సిస్టమ్ రిజాల్వెంట్ మ్యాట్రిక్స్ అది ఫై ఆఫ్ ఎక్స్. సిస్టమ్ మ్యాట్రిక్స్ అంటే క్యాపిటల్ ఏ. ఓకే సార్, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నది ఏంటంటే సేమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, నేను మీకు ప్రాబ్లం నేను చెప్తాను, మీరు సాల్వ్ చేసుకోండి. ఓకే, సో క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ రాస్తున్నాను. సేమ్ ప్రొసీజర్, అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బట్ క్వశ్చన్ లో అడిగింది డైరెక్ట్ గా మ్యాట్రిక్స్ ఇవ్వకుండా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, దాని నుంచి మనం మ్యాట్రిక్స్ రాసుకోగలిగితే రిమైనింగ్ ప్రొసీజర్ అంతా సేమ్. ఓకే, సో అదొక్కటి కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. గేట్ 2009 లో అడిగిన క్వశ్చన్, గేట్ 2009 లో అడిగిన క్వశ్చన్, ఏ సిస్టమ్ ఈస్ డిస్క్రైబ్డ్ విత్, ఏ సిస్టమ్ described with, the system is described with state and output equations, state and output equations. దీన్ని సాల్వ్ చేసుకోండి, క్వశ్చన్ ఏం పెద్ద టఫ్ ఏం కాదు, సేమ్ ప్రొసీజర్. క్వశ్చన్ నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. The system is described with state and output equations dx1 of t by dt is equal to minus 3 x1 of t minus 3 x1 of t plus x2 of t plus 2 into u of t. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, దాని మ్యాట్రిక్స్ ఫార్మ్ లో మనం రాసుకోవాలి. అంటే డైరెక్ట్ గా ఏబి మ్యాట్రిక్స్ ఇవ్వకుండా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, సో అది మ్యాట్రిక్స్ ఈక్వేషన్ నుంచి మ్యాట్రిక్స్ రాసుకోవడమే, సింపుల్ గా. ఓకే, so dx2 of t by dt is equal to minus 2x2 plus u of t minus 2x2, x1 లేదా x2 మాత్రమే, u of t. ఓకేనా, ఏంటి u of t, x of t అనేది, u of t అనేది ఇన్పుట్, u of t is the input and y of t is the output. y of t అనేది అవుట్పుట్ అన్న. ఓకే, సో y of t is the output. మరి y of t ఎక్కడ లేదు కదా సార్ అంటే క్వశ్చన్ మనకి ఇవ్వలేదు, బట్ u of t ఇన్పుట్, y of t అవుట్పుట్ గా కన్సిడర్ చేయండి అన్నమాట. అయితే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ వి నీడ్ టు ఫైండ్ అవుట్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయండి. సెకండ్ క్వశ్చన్ STM ఫైండ్ అవుట్ చేయండి. STM సెకండ్ క్వశ్చన్ STM అంటే ఇక్కడ మళ్ళా మనకి STM ఇచ్చారు కదా సార్, ఆప్షన్స్ ఇస్తే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే దీనికి ఆప్షన్స్ మాత్రం రాసుకోండి. దీనికి ఆప్షన్స్ నేను చెప్తాను, నోట్ చేస్తాను, రాసుకోండి. ఓకే, సో క్వశ్చన్ ఇంతే, ఇంకేం లేదు. ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలి, నెక్స్ట్ STM కనుక్కోవాలి. STM కి మనం ప్రాపర్టీ యూస్ చేసి చేయొచ్చు, బట్ ఫస్ట్ ప్రాపర్టీ ఉంది కదా దాన్ని యూస్ చేసి ట్రై చేసి చూడండి, వస్తుందా లేదా చెక్ చేయండి. ఓకే, సో నేను ఆప్షన్స్ రాస్తున్నా. ఫస్ట్ ఆప్షన్ e పవర్ మైనస్ 3t 0, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుందా లేదా చెక్ చేయండి అంతే. అది రాలేదంటే ఇంకా డైరెక్ట్ గా జనరల్ ప్రొసీజర్కి వెళ్ళిపోండి, అన్నిట్లోనూ ఒకటే వస్తుందంటే ఇంక మళ్ళీ అవసరం లేదు. e పవర్ మైనస్ 3t 0 అండ్ e పవర్ మైనస్ 2t ప్లస్ e పవర్ మైనస్ 2t ప్లస్ e పవర్ మైనస్ 3t
and last element e power minus 2t, e power minus 2t, and b option e power minus 3t, e power minus 3t, okay na, e power minus 3t, and second element is e power minus 2t, e power minus 2t minus e power minus 3t, second element, and third element is 0, and fourth element is e power minus 2t, e power minus 2t, and c option, so c option e power minus 3t 0, okay, e power minus 2t plus e power minus 3t, okay, so e power minus 2t. D option, so same thing, e power 3t minus 3t కాకుండా plus 3t ఇచ్చాడు. నెక్స్ట్ e power minus 2t minus e power minus 3t, ఓకేనా, సో 0 e power minus 2t, ఇది ఒకటే మార్చాడు, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ చేసాడు, అంటే మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎక్కడైనా ప్లస్ మైనస్ మిస్ అయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాడు అట్లా, రైట్. ఈ రెండింటిలో కూడా చూడండి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఈ రెండు ఇంటర్చేంజ్ చేశాడు, ఓకే. సో ఇది, సో ఈ ఆప్షన్స్ చెక్ చేసి చూడండి, డైరెక్ట్ గా STM క్రాస్ చెక్ చేసి ప్రాపర్టీ, ఫస్ట్ ప్రాపర్టీ యూజ్ చేసి క్రాస్ చెక్ చేయొచ్చు. ఇక్కడ మ్యాట్రిక్స్ రాయడం ఇంపార్టెంట్ అంతే. x1 డాట్ ఇది x2 డాట్, అంటే దీన్ని ఏమంటాం x1 డాట్ అంటాం, x1 డాట్, ఇది x2 డాట్, ఫస్ట్ డిఫరెన్షియేషన్. మరి మ్యాట్రిక్స్ ఫామ్ లో రాసామంటే x1 డాట్ x2 డాట్ అని రాస్తారు. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇక్కడ మనకి x1 x2 ప్లస్ u ఆఫ్ t ఇలా రాస్తారు యాక్చువల్గా, ఓకే. మరి ఎలిమెంట్స్ ఒకసారి చూడండి, -3 1, అంటే ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో ఎలిమెంట్ -3, సెకండ్ ఎలిమెంట్ 1, బికాస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి, ఇక్కడ 2 ఉంది, సో 2 రాసేసాం u ఆఫ్. ఇది చూడండి x1 లేదు కాబట్టి 0, -2, నెక్స్ట్ u ఆఫ్ t వాల్యూ 1, సో దిస్ ద వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇది, ఓకేనమ్మా. సో వాడు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇది x2 డాట్ అంటే, ఓకే. సో అర్థమవుతుంది కదా. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రిమైనింగ్ ప్రొసీజర్ చేయండి. వాడు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ మ్యాట్రిక్స్ ఫామ్ రాయాలి, ఇది అందరికీ అలవాటు ఉంటుంది, డైరెక్ట్ గా సిస్టమ్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ నుంచి మ్యాట్రిక్స్ రాయాలి. సో కాబట్టి డైరెక్ట్ గా రాశాను, ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎలా రాయాలంటే x1 డాట్ అంటే -3, x1 వాల్యూ -3, x2 వాల్యూ 1, సో -3 1, నెక్స్ట్ u ఆఫ్ t వాల్యూ కోఎఫిషియంట్ 2 కాబట్టి 2 రాశాను. నెక్స్ట్ దీంట్లో చూసారంటే x1 వాల్యూ లేదు 0, x2 వాల్యూ -2, నెక్స్ట్ u ఆఫ్ t కోఎఫిషియంట్ 1, సో ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్, రైట్. ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలంటే మనకు కావాల్సిన మ్యాట్రిక్సెస్ ఏమేం కావాలి, సి మ్యాట్రిక్స్ కూడా కావాలి కాబట్టి సి మ్యాట్రిక్స్ కూడా క్వశ్చన్ లో యాడ్ చేసుకున్నాం. y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఇచ్చాడు కదా, అండ్ y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు x ఆఫ్ t ఇది ఇచ్చాడు క్వశ్చన్ లో, అది కూడా యాడ్ చేసుకోండి. y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు x1 ఆఫ్ t, y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు x1 ఆఫ్ t, y ఆఫ్ t ఈజ్ ఈక్వల్ టు x1 ఆఫ్ t, ఇది కూడా క్వశ్చన్ లో యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి ఏ మ్యాట్రిక్స్ వచ్చింది, బి మ్యాట్రిక్స్ వచ్చింది. సి మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే సి మ్యాట్రిక్స్ y తో రాస్తాం కాబట్టి జనరల్ గా సి మ్యాట్రిక్స్ y తో రాస్తాం. సో y మ్యాట్రిక్స్ ఇజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, x1 x2 ఉన్నాయి కదా, సో కాబట్టి ఇక్కడ కూడా x1 x2 నే రాయాలి, ప్లస్ d ఇంటూ u ఆఫ్, ఇది యాక్చువల్ గా జనరల్ ఫార్మేట్ మనకి ఐడియా ఉంది కదా, y ఈజ్ ఈక్వల్ టు cx ప్లస్ du అని రాస్తాం కదా. సో కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు cx ప్లస్ du, c ఇది x అనేది x1 x2 ఇక్కడ నుంచే u ఆఫ్ t రావాలి, రైట్. సో మరి దీంట్లో ఎలిమెంట్స్ ఒకసారి క్రాస్ చెక్ చేశారంటే y లో ఉన్నది ఇది ఒకటే ఈక్వేషన్, y లో ఉన్నది ఇది ఒక ఈక్వేషన్ ఉంది, y ఈజ్ ఈక్వల్ టు x1 ఆఫ్ t, x1 ఆఫ్ t అంటే x1 కోఎఫిషియంట్ అంటే 1, సో కాబట్టి x1 కోఎఫిషియంట్ 1, x2 కోఎఫిషియంట్ లేదు, u ఆఫ్ t కోఎఫిషియంట్ లేదు, కాబట్టి అవి జీరోస్ తీసుకుంటాం, రిమైనింగ్ అన్ని వస్తాయి, ఓకే. సో ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ సి మ్యాట్రిక్స్ అండ్ డి మ్యాట్రిక్స్ ఇవి తెలుసు, రైట్. ఇంకా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలంటే ఏం చేస్తాం, జనరల్ గా సి ఇంటూ ఎస్ఐ మైనస్ ఏ ఇన్వర్స్ బి ప్లస్ డి ఇస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఫార్ములా. సో ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఈ ఫార్ములా అప్లై చేయాలి. సి మ్యాట్రిక్స్ ఎస్ఐ మైనస్
A inverse into B. సో D మ్యాట్రిక్స్ 0 కాబట్టి B 0 అవుతుంది. రిమైనింగ్ అంతా క్రాస్ చెక్ చేసుకుని జాగ్రత్తగా చేసి చూడండి, వాల్యూ వస్తుంది. ఓకేనా? సో ఇది STM క్రాస్ చెక్ చేయండి, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, నేను ఆన్సర్స్ ఇస్తాను, ఆన్సర్స్ మీరు క్రాస్ చెక్ చేసి చూసుకోండి. సో STM కి అయితే B is the correct answer. STM కి అయితే సెకండ్ క్వశ్చన్ కి B is the correct answer. మరి ఫస్ట్ క్వశ్చన్ లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కావాలి కదా, మరి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుందంటే మనకి 2s plus 5 numerator divided by s square plus 5s plus 6. S square plus 5s plus 6, 2s plus 5 numerator. So this is the answer. The class check చేసి చూడండి, ఆన్సర్ వస్తుందో లేదా, డౌట్ ఉంటే అడగండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో క్లాస్ చెక్ చేసి చూడండి, డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో అడగండి. ఓకే ఓకే బాయ్. సో ఈరోజు క్లాస్ సంబంధించింది ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా?